విజయవాడలో ఉగ్రవాదులు దొరకడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. నిన్న కొంతమందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి చాలా వేగంగా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పుడు ఉగ్ర లింకులున్న మొత్తం 13 మంది మీద కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, తెలంగాణలో 9 టీంలతో ఈ సోదాలు చేస్తున్నారు. మొత్తం 7 రాష్ట్రాల్లో 7 టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. A1గా అబ్దుల్ సలాం, A4గా దిల్షాన్. ఈ దిల్షాన్ అనే వ్యక్తి బీహార్కి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. A5 సైదా బేగం హైదరాబాద్ వాసిగా తెలుస్తోంది. A6 అల్ హకీమ్ షుకూర్ విదేశాల్లో ఉన్నటువంటి హ్యాండ్లర్గా తెలుస్తోంది. A7గా లకీ అహ్మద్ ఢిల్లీ, అలాగే A8గా అస్మానుల్లా ఖాన్ బీహార్, A9గా జీషన్ రాజస్థాన్, A10గా మీరా ఆసిఫ్ అలీ వెస్ట్ బెంగాల్, A11గా అబ్దుల్ సలాం బళ్ళారి కర్ణాటక నుంచి, A12గా షారుఖ్ ఖాన్ మహారాష్ట్ర నుంచి, A13గా షేక్ ఫజూర్ రెహమాన్ మహారాష్ట్ర నుంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరందరి మీద ఇప్పుడు కేసు నమోదైంది. ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని గుర్తించారు. ఇప్పుడు వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. అయితే విజయవాడలో కూడా ఉగ్ర కదలికలు బయటపడడంతో ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది. సహజంగా మనం హైదరాబాద్, ముంబై లాంటి ప్రాంతాల పేర్లు వింటూ ఉంటాం. కానీ ఇవాళ రేపు మారుమూల ప్రాంతాలకు కూడా వీళ్ళ నెట్వర్క్ విస్తరించి ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఏమేం సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఎవరెవరి కోసం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఈ ఆపరేషన్ జరుగుతుంది అనే డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. అంతకంటే ముందుగా ఒకసారి అసలు పోలీస్ అధికారులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? లెట్స్ టేక్ ఎ లుక్. At 2 Town Police Station, Vijayawada, under the NTR Commissionerate. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ కి ఈరోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసిక్లీ 2 గ్రూప్స్ ఫార్మ్ చేశారు. 1 గ్రూప్ ISIS పేరు మీద ఉంది, అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్ లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఇన్పుట్ తర్వాత మన వాళ్ళు ఫోకస్డ్ ఎంక్వైరీ చేశారు, టెక్నికల్ అనాలిసిస్ చేశారు దానికి, అండ్ రివీల్ చేశారు దట్ అక్యూజ్ వేర్ ఆపరేటింగ్ ఆర్గనైజ్డ్ ఆన్లైన్ గ్రూప్స్ అండ్ సిస్టమేటిక్లీ engaging in the dissemination of extremist content aimed at influencing and recruiting vulnerable individuals. They were also found to be in the contact with the persons based outside the country who were encouraging unlawful activities prejudicial to the sovereignty, unity and security of the nation. These accused were actively sharing and circulating digital contents including audio messages, posts and images which promoted extremist ideology, showed disrespect to national symbols and sought to incite division and hostility. Preliminary inquiry findings indicates that these activities were part of a structured effort with wider linkages beyond the local level. During coordinated search conducted at multiple locations, police seized electronic devices including mobile phones and other incriminating materials. Detailed forensic examination of these materials is underway to establish the full extent of the network and its activities. All 3 accused have been produced. Their name is first name is Muhammad Rahmatullah Sharif, second one is Mr. Danish, third one is Mr. Mirza Suhail. All 3 accused have been produced before the Honorable Court and remanded to judicial custody. Further investigation is in progress to identify additional persons involved and to uncover the broader network. దాంట్లో మనం మళ్ళీ రీట్రేట్ చేస్తాము that any activity that threatens the sovereignty of the nation, integrity and security will be dealt with firmly. And we are appealing to citizens and particularly youth to remain vigilant regarding the content they access and share online. Parents are also requested to be aware of their children's
online activities to prevent them from being misled by unlawful elements. ఇక్కడ ఫామ్ చేసిన గ్రూప్ నేను చెప్పాను, వన్ గ్రూప్ ఇస్ AQIS అండ్ అనదర్ గ్రూప్ ఇస్ ISIS గ్రూప్ లో మెయిన్లీ 5 మెంబర్ AQIS గ్రూప్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 5 లోంచి 3 మెంబర్స్ కి అరెస్ట్ చూపించాము. మిగతా 2 మెంబర్స్ కి అరెస్ట్ కోసం కూడా టీం పంపడం జరుగుతుంది. వాళ్ళు కూడా సర్చింగ్ మనం చేస్తున్నాను. అట్లా ఈ ISIS గ్రూప్ లో కూడా టోటల్ 7 మెంబర్ ఇప్పుడు ప్రస్తుతం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 7 మెంబర్ కోసం కూడా డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ప్లేస్ లో టీం పంపడం జరిగింది. వారి కోసం కూడా మన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దీనికి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి అండ్ మీ ద్వారా పబ్లిక్ కి కూడా అందరికి అలర్ట్ చేయడానికి అవేర్ చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లేట్ ఇన్ నైట్. థ్యాంక్ యూ. ISIS లాంటి తీవ్రవాద గ్రూపులకు సంబంధించిన వాళ్ళుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం మన నేషనల్ ఫ్లాగ్ని, నేషనల్ సింబల్స్ని తప్పుగా మాట్లాడుతూ చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తున్నారు అంటూ అధికారులు చెప్తున్నారు. చాలామందిని ఈ ఉగ్రవాద భావజాలానికి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయడం, వాళ్ళ గ్రూప్ని పెంచే ప్రయత్నాలు జరిగాయంటూ కూడా చెప్తున్నారు. సో మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, విజయవాడలో అసలు ఉగ్రవాదులు దొరకడమే చాలా చాలా సీరియస్ ఇష్యూ, అంటే ఎప్పుడు గతంలో మనం చూడని ఒక ఇష్యూ. అట్ ది సేమ్ టైం ఇక్కడి నుంచి మళ్ళీ చాలా చోట్లకి కనెక్షన్స్ ఉన్నాయని టిల్ A13 వరకు ఇప్పుడు అధికారులు వాళ్ళ పేర్లు మనకి చెప్తున్నారు. సో చాలా పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలకు కనెక్ట్ అయి ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. సో వీళ్ళ యాక్టివిటీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అండ్ ఇంకా ఆపరేషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? టెర్రర్ బ్యాంకులతో ఈ కేసులో కొంత పురోగతి కనపడుతుంది. నిన్నటికి ఈ రోజుకి ఇప్పటికి జరుగుతోంది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ కి వెళ్ళిన కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ సైదాబేగం అని కంచెలగూడలో ఉన్న ఒక బలం కూడా తీసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. మొత్తం మీద చాలా కంట్రోల్ అయితే చాలా ఆసక్తికరమైన అంశాలు దీంట్లో వెళ్ళిపడుతున్నాయి. ఇప్పటికే 4 అరెస్ట్ చేశారు. ఇంకా 13 మంది మీద కేసు పెట్టిన పరిస్థితి. ప్రధానంగా 7 రాష్ట్రాలు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, తెలంగాణ వెళ్ళిన ఇప్పటికి తెలంగాణకి వెళ్ళి 9 బృందాలని పంపించారు. 7 రాష్ట్రాల్లో 7 నిందితుల్ని అదుపులో తీసుకున్నారు ఈ ప్రత్యేక బృందాలు. తెలంగాణకు చెందిన ఏపై సైదాబేగం అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. A11 అబ్దుల్ సలాం ను కర్ణాటకలోని బళ్ళారి దగ్గర అదుపులో తీసుకున్నారు. A6 అలీం హకీం సుఖు విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్, వీరిని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. A7 గా లక్కీ అహ్మద్ ఢిల్లీ, అలాగే బీహార్కి చెందిన అస్మానుల్లా ఖాన్, రాజస్థాన్కి చెందిన జిషన్, అలాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన మీరా ఆసిఫ్ అలీ, బళ్ళారి అబ్దుల్ సలాం, తర్వాత ఫారూక్ ఖాన్ మహారాష్ట్ర, షేక్ సిజర్ రెహమాన్ మహారాష్ట్ర. సో ఈ 13 మందిని స్థానిక పోలీసుల సహాయంతో వీళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి. దీంట్లో ఒక 2-3 మాత్రం అదుపులో లేవు. వాళ్ళు పూర్తిగా కూడా విదేశాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇంకా విదేశాల నుంచి ఏ విధంగా రప్పించాలి అనే దీని మీద విచారణ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ విషయం మీద నిందితుల్ని స్థానిక పోలీసుల సాయంతో విచారిస్తున్న వ్యవహారం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బీహార్కి చెందిన దిల్షాఫ్ అనే వ్యక్తి కూడా ఈ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అంటే వీళ్ళందరూ 41 గ్రూపులు, ఏకంగా 1-2 కాదు 41 గ్రూపుల్ని క్రియేట్ చేసి వివిధ రకాలుగా మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం, దేశంలో భారతదేశం మీద రాతలు రాసే ప్రయత్నం చేయడం, ఇట్లాంటి చాలా సందర్భాలు చేస్తున్నారు. దీని వెనకాల అసలు సూత్రధారుగా అనుకుంటున్న సైదాబేగం ని నిన్నే కౌంటర్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసి ఈ రోజు విజయవాడ కూడా తీసుకుని వచ్చారు. సో ఈ వ్యవహారాలన్నీ కూడా కొంత చాలా లోతుగా వ్యవహరిస్తుంది. ఏపీ పోలీసు సీరియస్ గా తీసుకుంటుంది. ఇప్పుడు 7 మంది బృందాలని వివిధ ప్రాంతాలకి పంపించారు. తర్వాత 9 మందిని అదుపులో తీసుకుంటుంది. ఇంకొంతమందిని అదుపు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. నందు. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
సో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతుంది. ఉగ్ర లింకుల్ని ఛేదించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం A13 వరకు ఇప్పుడు కేసు నమోదు చేశారు. మరింత మంది బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే తీవ్రమైనటువంటి ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చెందించడం ఒకవైపు, మరోవైపు మన దేశం పట్ల నెగిటివ్ని పెంచడానికి, అంటే మన దేశాన్ని వ్యతిరేకించేలా చేయడం, మన దేశాన్ని ద్వేషించుకునేలా కొన్ని రకాల మెసేజ్లు స్ప్రెడ్ చేయడం వీళ్ళ పనిగా తెలుస్తోంది. మరిన్ని హ్యాండ్లర్స్తో వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది. కాకపోతే ఎక్కడెక్కడికి ఈ లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి ఆపరేషన్ జరుగుతుంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలను ఆర్టీవీ వెల్లడించడం లేదు. ఇది సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి, ఉగ్రవాదులకు సంబంధించిన ఆపరేషన్ కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ బహిరంగంగా చెప్పడం లేదు. బట్ పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అతి త్వరలో మనకి అందుబాటులోకి రాబోతున్నాయి. మీ అభిప్రాయాలను కూడా ఈ విషయం మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.